ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ నాగోబా జాతర ప్రారంభానికి సిద్ధమైంది. పుష్యమాసం పురస్కరించుకొని మెస్రం వంశీయులు నాగోబా మహాపూజ కోసం చెగటాపై వారం రోజుల పాటు ప్రచారం నిర్వహించారు. హస్తిన మడుగులో పవిత్ర గంగాజలం తీసుకొని తిరుగు పయనమయ్యారు. పవిత్ర జలాలతో ఇంద్రవెల్లిలోని ఇంద్రాయి దేవత వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు జరిపారు. అంతేనా? ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ నాగోబా జాతర అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఉమ్మడి రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుంచి మేస్రం వంశస్థులతో పాటు నాగోబా దేవతపై భక్తి శ్రద్ధలు గల వేల మంది భక్తులు ఈ జాతరకు వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటారు. వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో 22 గిరిజన తెగళ్లలోని మెస్రం వంశీయులు మాత్రమే ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈ జాతరకు మెస్రం వంశీయులు ఎక్కడ ఉన్నా కెస్లాపూర్ నాగోబా ఆలయానికి తరలి వస్తారు. నాగోబా జాతర ప్రారంభానికి ముందు మెస్రం వంశీయులు ఎడ్లబండ్లపై గ్రామాన ప్రచారం చేశారు. ఇది తరతరాలుగా ఆనవాయితీగా వస్తున్న ఆచారం. నాగోబా దేవతను అభిషేకించే గంగాజలం సేకరించేందుకు మెస్రం వంశీయులు తెల్లటి బట్టలు ధరించి ఇంటికొకరు నాగోబా ఆలయం వద్ద సమావేశమై కాలినడకన పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్ర 7 రోజుల పాటు సాగింది. ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్, జన్నారం మండలాల్లో పాదయాత్ర చేశారు. ఈ నెల 7న జన్నారం మండలం కలమడుగు గ్రామం హస్తినమడుగు గోదావరి తీరాన ప్రత్యేక పూజలు నిర్వహించి కలశములో పవిత్ర గంగాజలంతో తిరుగు పయనమయ్యారు. ఇంద్రవెల్లిలోని ఇంద్రాయి దేవత వద్దకు చేరుకున్నారు మెస్రం వంశీయులు. ఇంద్రాయి దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం ముందు ఉన్న మర్రి చెట్లు మీద తీసుకువచ్చిన జరిని ఉంచారు. సాయంత్రం దేవికి పూజలు చేసి కస్లాపూర్లోని నాగోబా ఆలయం ఆవరణలో ఉన్న కోనేరు, మర్రి చెట్ల దగ్గర నుంచి ఎడ్లబండ్లతో కేస్లాపూర్ చేరుకున్నారు. అనంతరం 3 రోజుల పాటు చనిపోయిన వారికి కర్మకాండాలు చేయటం, నాగోబా చరిత్రను కథల రూపంలో చెప్పడంతో రాత్రిపూట కాలక్షేపం చేస్తారు. మరుసటి రోజున తమ వెంట తీసుకువచ్చిన పవిత్ర గంగా జలాలతో మెస్రం వంశం ఆడపడుచులు ఆ పవిత్ర నీటితో పాము పుట్టలు తయారు చేస్తారు. ఈ నెల 18న పవిత్ర జలాలతో నాగోబా దేవతను అభిషేకించి ప్రత్యేక పూజలు నిర్వహించి జాతర ప్రారంభిస్తారు. 10 రోజుల పాటు ఈ జాతర కొనసాగుతుంది. సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభమై కాలినడకన గోదావరికి నీటిని తీసుకురావడం అనేటటువంటి సాంప్రదాయ పద్ధతి వస్తున్నది. గోదావరి నుంచి తెచ్చినటువంటి నీటిని ఇంద్రవెల్లి దగ్గర ఉన్నటువంటి ఇందురాయి దగ్గర పూజ చేసి ఇక్కడ నుంచి ఇందురాయి యొక్క పూజ చేస్తాం. ఇక్కడ నుంచి కెసలపూర్ వెళ్ళి కెసలపూర్లో ఉన్నటువంటి పాత వృక్షాల కింద 4 రోజులు బస చేస్తారు. మా ఊరు బస చేసిన తర్వాత కెసలపూర్ నాగోబాకు సంబంధించినటువంటి చరిత్రను పాటల రూపంలో వీడి రూపంలో చెప్పడం అనేటటువంటి ఆనవాయితీగా వస్తున్నది. కనుక ఈరోజు ఇంద్రవెల్లిలో ఇందురాయి పేరు మీదనే పూజ చేసి వెళ్ళాలనేటటువంటిది పాతకాలం నుంచి వస్తున్నటువంటి ఆచారం. కనుక ఆచారాన్ని పాటిస్తూ మా వాళ్ళు కాలినడకన కానీ ఎడ్ల బండ్ల మీద కానీ వచ్చి మొట్టమొదటిగా ఇందురాయి దగ్గర పూజ చేసి అక్కడి నుంచి కెసలపూర్ వెళ్ళడం అనేటువంటి సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి ఆచారం.